తిమ్మి మరియు స్పార్క్ యొక్క కథ. ఒకప్పుడు ఒక శాంతమైన గ్రామంలో ఒక ఇంద్రధనుస్సు నదితో అద్భుతమైన ప్రకృతి ఉండేది. అక్కడ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడానికి ఇష్టపడే ఒక చురుకైన బాలుడు తిమ్మి జీవించేవాడు. ఒక పసిడి మధ్యాహ్నం నదీ తీరంలో ప్రయాణిస్తున్నప్పుడు అతను అద్భుతమైన దృశ్యాన్ని గమనించాడు. ఆకుపచ్చ రంగులో మెరిసే ఒక డ్రాగన్ ఒక ఆకుపర్పుల్ రంగు పువ్వు చుట్టూ తిప్పుకుంటూ ఉండేది. హలో, ఇక్కడ ఎవరున్నారు అని తిమ్మి ఆ సుందరమైన సృష్టిని చూస్తూ కేరుగాడు. ఆ డ్రాగన్ తన రెప్పలు సూర్యకిరణాలో మెరిసేలా దిశ మార్చి ఒక రాయి మీద కూర్చొని ఆపింది. హలో చిన్నవాడా అని మృదువైన స్వరంతో మాటలు పలికింది. నా పేరు స్పార్క్. నీ పేరు ఏమిటి? నేను తిమ్మి. నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది స్పార్క్ అని తిమ్మి ఆశ్చర్యంతో నిండిన కన్నులతో చెప్పాడు. నీ రెప్పలు చాలా అందంగా ఉన్నాయి. నీకు ఇంత వేగంగా ఎలా ఎగరగలిగావు? స్పార్క్ తన స్వచ్ఛమైన రెప్పలు గింజుకుంటూ చెలిమిడి మెరిసింది. నిజంగా తిమ్మి, నాకు ఒక ఆజిక్ రెప్పలు ఉన్నాయి. వాటితోనే నేను గాలిలో బలంగా మరియు వేగంగా ఎగరగలను. కాని ఈరోజు నాకు ఒక ముఖ్యమైన పనికి సహాయం కావాలి. తిమ్మి సహాయం చేయడానికి ఆసక్తిగా విన్నాడు. నేను ఎలా సహాయం చేయగలవు? స్పార్క్ రెప్పలు చలించాయి. నదీ ఒడ్డులో పెరుగుతున్న ఆ మాంత్రిక పువ్వు పాడవుతుంది. అది మెరుస్తూ ఉండకపోతే మొత్తం అటవీ ప్రాంతం తన చమత్కారాన్ని కోల్పోతుంది. అంతేకాదు, జంతువులు మరియు మొక్కలు సంతోషం కోల్పోతాయి. నేను ఆ మంత్రము తిరిగి తెచ్చే ప్రత్యేకమైన క్రిస్టల్ను అటవీ లోతుల్లో కనుగొనాలి. తిమ్మి ఆశ్చర్యంతో మెలకువ చేసి, నేను సహాయం చేస్తాను స్పార్క్. ఆ క్రిస్టల్ను వెతకడం ప్రారంభిద్దాం అని చెప్పాడు. మరోసారి తిమ్మి మరియు స్పార్క్ అటవీ లోపల అడుగులు వేసి పరిగెత్తారు. స్పార్క్ తన చిన్న, వెలుగుతో మెరుస్తున్న శరీరంతో తిమ్మిని మార్గనిర్దేశం చేస్తూ ముందుకు పరిగెత్తింది. వారు పెద్ద చెట్లు, చిన్నలు మరియు ఒక ఇంద్రధనుస్సును దాటిన తరువాత అడవిలో లోతైన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఒక పెద్ద రాయి పడి ఉండేది. ఆ క్రిస్టల్ రాయిలో దాగి ఉంది. స్పార్క్ అంగీకరించింది. కాని అది కేవలం మంచి హృదయంతో ఉన్నవారిని మాత్రమే తెరుస్తుంది. తిమ్మి ముందుకు వచ్చి ఆ రాయిపై తన చేతిని పెట్టాడు. అతను తన జీవితంలోని మంచి విషయాలన్నింటినీ ఆలోచించాడు. తన తల్లిదండ్రుల కోల్స్, తన స్నేహితుల నవ్వులు మరియు జంతువులకి మొక్కలకి చూపే దయను. ఒక మృదువైన చిరునవ్వుతో తిమ్మి దయచేసి మాకు తెరువు అని ఫపిలాడు. ఆ పాటుగా రాయి మెరుస్తూ ఒక అందమైన నీలం క్రిస్టల్ బయటకు తేలింది. స్పార్క్ దానిని చూసి మరింత ఆనందంగా రెప్పలు కొట్టింది. మనం దానిని చేశాం తిమ్మి. క్రిస్టల్ను తీసుకుని వారు నదీ ఒడ్డులో ఉన్న మాంత్రిక పువ్వు వద్దకు తిరిగి చేరుకున్నారు. తిమ్మి జాగ్రత్తగా క్రిస్టల్ను పువ్వు మధ్యలో పెట్టాడు. ఒక సెకండ్లోనే ఆ పువ్వు మరింత మెరుస్తూ అటవీ మొత్తం పరిసరాలను వెలుగుతో నింపింది. చెట్లు, జంతువులు మరియు పువ్వులు సంతోషంతో మెరుగు చేయబడ్డాయి. ధన్యవాదాలు తిమ్మి, స్పార్క్ తన రెప్పలు మరింత మెరుగవుతూ చెప్పింది. నువ్వు అటవీని రక్షించావు. ఇప్పుడు అది ఎప్పటికీ మాంత్రికంగా ఉంచబడుతుంది.